పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ కల్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్లో కొల్లాపూర్లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యారన్నారు. వ్యక్తిగత కారణాలు, భూ తగాదాలతో హత్య జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదకు ఆ హత్యను ఎందుకు తీసుకువచ్చారని మంత్రి ప్రశ్నించారు. హంతకులను శిక్షిస్తామని, కొందరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో తన మెజారిటీ పెరుగుతూ వస్తుందన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని తెలిపారు. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతిపరుడని, కానీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హత్య రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి గౌరవ మాజీ మంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్పించింది. బాధాకరం. డిసెంబర్ 29న నార్కల్ జిల్లాలో పెద్దగట్టపల్లి మండలంలో గండ్రాపల్లి గ్రామంలో మల్లేష్ యాదవ్ నేతను బంధువుల చేతిలో హత్య గురైంది. వ్యక్తిగత కారణాల వల్ల భూ తగాదాల జరిగినటువంటి సంఘటన. దాన్ని ఎన్నికలై నెల రోజులు గడిచిన సందర్భంలో దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నమే బాధ అనిపిస్తుంది. సో డెఫినెట్ గా చనిపోయిన మల్లేష్ కుటుంబానికి పరామర్శించడం తప్పు లేదు. డెఫినెట్ గా ఎవరు మరణించినా బాధ ఉంటుంది. ఆ కుటుంబానికి మేము కూడా ప్రధానంగా సార్లు తెలియజేస్తాను. హంతకులు ఎవరైనా శిక్షించాల్సిందే. డెఫినెట్ గా ఆ చర్య జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. దీన్ని రాజకీయంగా వాడుకొని నాకు హితవు చెప్పే పద్ధతిలో మాట్లాడుతానంటే ఒకసారి మా చరిత్ర తెలుసుకోవాలి. 20 సంవత్సరాల రాజకీయ ఒకసారి నా ఎన్నిక గమనిస్తే కూడా 99 నుంచి ఈనాటి వరకు నా మెజారిటీ పెరుగుతూ వస్తాం. ఏ ఒక్కరోజు ఇటువంటివి జరగకుండా చూసి కార్యక్రమం చేసినాం. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయం ప్రోత్సహించే సమస్యలు